అయ్యో తాయి కొడతా అవరా ఆడదాన్ని తాయంగానే అయిపోతా అదిరా మనుషులు ఏర్పడరా నీకు నేను తాగొచ్చే వరకు వంట చేసి ఇంట్లో కూర్చుంటుందేమో అనుకుంటే ఇంకా ఇంటి పూదుకుంటే కూర్చున్నది. ఈయన పాడి అయ్యా పొద్దుగాల తానం చేసి పనికి పోతాండు కావచ్చు అనుకున్నా. తాండలకు పోయి సార తాగత్తాండా. దేవుడా చిరాకు దీని సంగతి చెప్తే కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడతాడో ఎంతగానో కొడతాడో. ఈయన చేతులు ఇరిగిపోను. తాకుండా వచ్చిన కడుపు ఊకుంటుందా తినన్నా పోగానే ఇంకా ఇది ఇంకా వంట చేసుకుంటే ఊదుకుంటూనే కూర్చున్నది. చూడు ఎట్లా దొరుకుంటా వస్తాండో ఈ తాగుడు గంగలో పోను. ఏయ్ యాదగిరి కరెక్ట్నా మధ్యలో ఏం కూర వండినవే అసలు? చింతపండు కారం అన్నం అయితే అంది. దాంట్లో చింతపండు కారం వేసుకొని తిందు. ఏంది చింతపండు కారమా? మొన్ననేమో మిరపకాయల కారం, నిన్ననేమో ఎల్లిగడ్డ కారం, ఇయ్యలనేమో చింతపండు కారం. ఈ కారాలు పెట్టి నాకు కథం చేస్తా అనుకుంటున్నావు ఏంది నువ్వు అసలు? ఓ తాగుబోతు మొగపోడా, నీ ముఖానికి చింతపండు కారమే ఎక్కువ. తినుకుంటా తాగుకుంటా ఇంట్లో నడింట్లో వండుకుంటుంటావు. ఏంది నేను పని చేయందే నీ షూల కమ్మలు వచ్చినాయి, కలర్ జాకెట్ వచ్చింది, జాకెట్ మీదకి చీర వచ్చింది, చీరకు తగ్గట్టు గాజులు వచ్చినాయి. నేను పని చేయకుండా వచ్చినాయి ఇవి. ఏంది తాగిన మత్తులా ఏం మాట్లాడతానో సోయిండే మాట్లాడతానవా? కమ్మలు నువ్వు ఎంపించినావా? నా అవ్వగారోళ్ళు నా లగ్గానికి కమ్మలు పెట్టిరు, పుస్తల దండ పెట్టిరు, నల్ల పుస్తల దండ పెట్టిరు. ఆ తాగుడు గంగల పోని తాగుకుంటా నా పుస్తల దండ అమ్ముకున్నావు. లాస్ట్ అయితే ఏం మిగిలింది? ఈ పసుపు తాడు మిగిలింది. ఇది కూడా ఏదో ఒక నాడు ఇవి కూడా అమ్ముకొని వస్తావు. ఓ ఏతులు చెప్పుకుంటుంటాండు మొగోడు. అవ్వ నువ్వు మాట్లాడే మాటలకు తాగింది మొత్తం దిగిపోయేటట్టుంది. మళ్ళా పోవాలి తాగడానికి. ఏం మాట్లాడుతున్నావే? నేను ఎవరు పెట్టే కమ్మలు అమ్ముకుని అంటున్నావు. కమ్మలు అమ్ముకుంటా, పుస్తల తాడు అమ్ముకుంటా, ఇంకా 4 రోజులు అవి కూడా అమ్ముకుంటా. అయినా కానీ 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి నాకు పెళ్లి చేస్తే వాళ్ళ మీదనే ప్రేమ ఉన్నది. ఇంకా 80 ఏళ్ళు నేను చదవాలి. నా మీద చూపెడతావా వాళ్ళ మీద చూపిస్తావా నువ్వు? ఓరు ముదనష్టపోడా, ఏం మాట్లాడతావు నువ్వు? నా అవ్వగారోళ్ళు 20 ఏళ్ళ నుంచి నన్ను పెంచారు, పెద్ద చేసారు, నీ చేతికి ఇచ్చారు. మరి నువ్వేం చేయాలి? 80 సంవత్సరాలు రావాలంటావు కదా, ఏం పెట్టి రాస్తావు నువ్వు? 20 ఏళ్ళ నుంచి కష్టపడ్డ సొమ్ము నా మెడలేసారు నా అవ్వగారోళ్ళు. 3 సంవత్సరాల నుంచి మొత్తం కూడా పెట్టినావు. నేను పాడి నువ్వు ఎక్కదక్క నోరు ఏంటిది? ఇల్లు నేనెందుకు నోరు? అరే మీరు కొడుకు మంచి ఉంటుంది. ఎక్కతక్క రూపాయి మాట్లాడుతుంది. నీ చేతులు కాలు వాడిపోను కదరా. రోజు తాగచ్చుకుంటా కొట్టుకుంటా నవ్వుతాను. మనిషిని అనుకుంటానా గట్టును అనుకుంటానా గాడి? అరే నువ్వు అసలు మనిషివేనా అన్న? ఇంట్లో 2 ఆడపిల్లలం ఉన్నాం, వద్దనట్లా కొట్టచ్చునా? నువ్వు పని చేసుకుంటే నీ పైసలు వస్తాయి. నువ్వు అసలు ఎప్పుడు తాగుడే. ఇంట్లో నన్ను వదిలేసిపోయింది నా మొగడు. ఏమన్నా కొంచెమైనా బాధ్యత ఉన్నదా? కట్నం వద్దన్నాడని ఇక తాగుబోతానికి నన్ను ఇచ్చి చేసినావు. నన్నేమో ఇంటి మీద పడేసిపోయిండు. ఇంట్లో చెల్లి ఉన్నదని కూడా మర్చిపోయినావా నువ్వు? మా ఇంట్లో చెడగొట్టినావు కదా, నీ వల్లనే అమ్మ నాన్న చచ్చిపోయారు. ఉన్న భూములన్నీ నీ తాగుడికే అవుతున్నాయి. అసలు ఇంత నెల బాధ్యత ఉందా? దీనికైనా మంచి పిల్లగానిచ్చి పెళ్లి అయ్యి. ఏం మాట్లాడుతున్నావే అక్క?
ఈడేనా మంచి సంబంధం చూసి చేసేది? నీకు చేసినట్టే ఏదో ఒక తాగుతానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చూస్తాను కదా, పొద్దుగాల లేస్తాడు, తాగుతాడు, తింటాడు, తిన్నదారుగాక వాదిని కొడతాడు. ఏం మాట్లాడుతున్నావు శైలే? బాగా పెద్ద పెద్ద మాడుతున్నారు ఇద్దరు కలిసి. ఈ ఇంటికి ఎవరు పెద్ద, ఎవరు దిక్కు? నేను. ఇగో మగ సంతానం ఒక్కనే నేను. ఈ ఇల్లుకు దీము, ఈ వంశానికి గోడు. నా ఒక్క రెక్కల కట్ట మీద ఇల్లు నిలబడుతుంది. మీరు బతురు, ఇది బతురు. ఏడికలు బతున్నా కూడా ఏడికలు తెస్తున్నా అనుకుంటున్నావు? నువ్వుట్టే మా సంసారం ఇట్లయినాయి, నీ వల్లనే మా భూములన్నీ నాశనమైనాయి, నా బతికి ఇట్లయింది. ఇగో మీరు ఎక్కదక్క మాట్లాడినానుకో. ఏం మాట్లాడుతున్నావు అక్క? మిగిలింది ఈ కొంపనే. ఈ కొంప కూడా అమ్మేస్తాడు, దాని మెడల బంగారం అమ్మేస్తాడు, దాన్ని కూడా అమ్మేస్తాడు, తర్వాత మనల్ని కూడా అమ్మేస్తాడు. ఇంకేముంది, ఒక్కడే ఇంట్లో ఉంటాడు, ఊరేగుతాడు, ఇష్టం వచ్చినట్టు తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు. ఎక్కదక్క ఏం మాట్లాడినా కానీ మిమ్మల్ని అందరినీ కూరల మందు కలిపి చంపుతా. ఇప్పుడు ఉండి మాకు లాభమేంది? నా మొగుడు నన్ను వదిలేసిపోయిండు, ఈవెనా కొట్టి కొట్టి చంపుతాను. ఉండిగా నువ్వు ఒక్కనివే ఉండు. అయ్యో రాహులా, రాముడా? వాడోడు రాముడోడు. దేవుడు మళ్ళీ మొదలు పెట్టిండే. ఊకోరా మీరు. తాగుపోతాడు, తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నాడు. నన్ను కొట్టినట్టు మిమ్మల్ని కూడా కొట్టి చంపుతాడే. మొగుడే లేకపోతే ఈయన కొట్టినా లాభం ఏం లేదు. తాగిన మత్తులో పెళ్ళం ఏర్పడది, చెల్లెళ్ళు ఏర్పడది. ముండ కొడుకు ఏమని వాడు తాళనే కొట్టి చంపుతాడు. కొడతాడు. ఎందుకు కొట్టాడు? అడిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు ఆయనకి. అమ్మ నాయన అయితే చచ్చిపోయినారు, ఇంకెందుకు కొట్టాడు? వదినే నన్ను కొడతాడు, దీన్ని కొడతాడు. నా మొగుడే చక్కగా ఉంటే నేను ఈడెందుకు పడదు? ఈయనతో మాటలు ఎందుకు పడదు? నీ మొగుడు సక్కనోడేనే. సక్కనోడేం కాదనుకోకు, సక్కనోడే. అయితే మొగుడు అన్నప్పుడు నేను తాగి వస్తాడు. తాగి రాగానే పులి లెక్క పోవాలి, సింహం లెక్క పోవాలి. ఎక్కడే దింకుడు అయ్యా. ఒకటి కొడితే పడాలి. నీ వదిన పడతలేదు, కొట్టినా పడుతుంది, తిట్టినా పడుతుంది, తన్నినా పడుతుంది, కడప దాటది. నా కాలు మొక్కుంటే పొద్దుగా లేచి పిల్లలు పని చేసుకుంటుంది. సోయి లేదా మీకు? కొట్టగా అవ్వగారు ఇంటికి వచ్చుడేనా? చూసినావా వదినే, నాకు ఒక అన్నుండడని అన్నింటికి వస్తే నన్ను కూడా మాటలు అంటున్నాడు. అయ్యో గట్లెందుకు అంటున్నావురా నిఖిత? నీకు మేం తప్పించి ఇంకెవరు ఉన్నారా? నీ సంసారం సర్దుపడేదాకా నువ్వు ఈయనే ఉండు. నీ సంసారమే చక్కగా లేదు, ఇంకా నా సంసారం ఏడ చక్క పడుతుంది. ఆయన 5 లక్షల కట్నం అడుగుతాడు. ఈయన ఇచ్చేటోడేనా? నేను మా అత్తగారి ఇంటికి పోయేదాన్ని. బాలరాజు గౌడు ఏంటో ఫోన్ ఆడతలు కళ్ళు కావాలి నాకు. ఇంటిలో నువ్వు ఇంటి ముంగట ఏడ్చుకుంటే ఇంకెవరి దాకా ఉంటావు? అక్క చూసినావు కదా, వదిన బాధ వదనకే ఉంది, నీ బాధ నీకే ఉంది. ఇంకా నాకెందుకు అక్క పెళ్ళి? నా బాధ నేనేందో ఈయనే ఉంటా. నాకు పెళ్ళొద్దు, పాడద్దు. నువ్వు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ తాగుడు గంగల పోను. ఈడ ముగ్గురు కూర్చొని నేడుతాడు కూడా తాగుపోతాను లెక్క. ఎట్లా రావాలని ఫోన్ చేస్తాను. మీరు చేసే కాదు చాలు కానీ చిట్టే నువ్వు దుకాణంలో పోయి 4 గుడ్లు లేమో నా పేరు చెప్పి అది మారుతి నాకు ఆమ్లెట్ పోసి. నేను కాలేజీ కడుక్కొని ఇంట్లోకి వచ్చాక 2 నిమిషాలు నాకు గుడ్లు ఆమ్లెట్ కావాలి. నువ్వు ఆమ్లెట్ వేయలేదనుకో నీ ఈపు సున్నమైతే నేను చెప్తున్నా. చిట్టి నువ్వు అన్న ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇవందాక ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుడ్లుగా అన్న నీ ముఖానికి. మా ఇండ్లల్లా చెడగొట్టినావు కదా నువ్వు. ఛీ, ఈ తాగుతాడు ఏ వాటికి? మన బతుకులు ఇంతేనే, నడివిగా. ఇటు నాతో అనిపించుకోబడుతుంది, అటు చెల్లెలతో అనిపించుకోబడుతుంది. రమేష్ చెప్పిన కదే కదా నీ కథ కక్కిలో పెట్టా. చెప్తే నేను అర్థమైతే మారదే. ఇది పోయి వారం రోజులైతుంది. 5 లక్షల కట్నం తెమ్మన్నా ఇది ఇంకా తేలేదు. ఇది అత్తదా తెత్తదా తేదా?
బాగా మంచిగా ఉన్నామా? మంచిగా ఉన్నావా? కూర్చో నువ్వేనా? కూర్చోవాలా తిన్నావా? భోజనం తిన్నావా తినే వస్తాను. తాగినావా ఏం చేస్తాను తెలుస్తలేదు. లేచిపోయిందా ఉన్నాడు ఇంటికాడున్నాడు. ఇంటికాడ కూర్చో మా బావ ఏం చేస్తాడు? మా నిఖిత ఏం చేస్తాంది? ఇంటికాడ ఇంటికాడు ఉందా? పోయేస్తా కలిసి చేస్తా ఉండు. మళ్ళా ఏ నిఖిత నిఖిత రాయా బయటకు రా. అగు ఈయన వచ్చినట్టున్నాడు. ఇక అయిపోయి నన్ను పొల్లు కొడతాడు కావచ్చు. రాయా బయటకు రా. అయ్యో ఈడి కూడా తాగొచ్చినావా నువ్వు? ఛీ! ఏమైందే? వచ్చి వారం రోజులు అవుతుంది. 5 లక్షలు తీసుకొస్తా అని వచ్చినావు కట్నం. మీ అన్నను విలువ ఇవాళ నువ్వు నీ 5 లక్షలు ఇద్దరు రావాలి. నాకు ఎవడండి పెడతాడే? ఎన్ని రోజులోపిగా పట్టాలి నేను? రమ్మను మీ అన్నను రమ్మనే. బావా నువ్వు కొట్టినా పడతా తిట్టినా పడతా, అంతేగాని 5 లక్షలు ముచ్చట దియకే. మా ఇంటోళ్ళ తానా 5 లక్షలు లేవే, వాళ్ళకే తిననీకి గతి లేవు, ఇంకా మనకేడిస్తారే. జర మాటినే మన ఇంటికి పోదాంపా. ఇగో ఇదంతా కాదే, మీ అన్నను విలువ మాట్లాడదాం. ఇవాళ ఏదో ఒకటి కావాలి. పిలువే పిలువు. అయ్యో తప్పుడైతుంది కదా, ఈ ఇంటల్లుడికి ఇట్లా వచ్చిండు అయ్యింది. బుజ్జిని బాగానే తిడతాడు కదా. ఏమే చిట్టి చూద్దాం బా. బాగా వచ్చినట్టుండు, వచ్చుడే కాదు తాగచ్చినట్టుండు. ఏమో నీకు మీదికి బాగా వస్తుండేంది. చూద్దాంపా. నిన్ననేమో అన్న తాగొచ్చిండు, ఇవాళనేమో బాగా తాగొచ్చిండు. అసలు నాకు ఇంట్లో ఉండాలంటేనే కంపరంగా ఉంది. ఏంది రా నువ్వు? 5 లక్షల కట్నం ఇస్తా అని ఇంతవరకు ఇయ్యలేదు. వచ్చి వారం అవుతుంది. గున్నాలే తినుకుంటుంటుంది. ఇంతవరకు ఏం ముచ్చట చెప్తలేరు నాకు. నువ్వేమన్నాడుతున్నావు? అదే నా మన పద్ధతి అండి ఇది. 5 లక్షలు ఇస్తాను అన్నాడు అన్నాడు నీకు. మనం ఏడ కూర్చున్నావు? బాలరాజుల నుంచి కాడ కూర్చున్నామా లేదా? బాలరాజుల నుంచి కాడ కూర్చున్నాడు. ఏం మాట్లాడినావు? నాకు రూపాయి కట్టమద్దన్నావు. నీ సెల్లుంటే సరిపోద్ది అన్నావు. ఇయ్యాలనేమో 5 లక్షలు ఏమందని కొట్టి చంపుతున్నావు. అన్న కానీ నువ్వేమన్నావు? ఏమన్నా? ఏ ఉట్టిగా ఎందుకు బావా? నీకు ఇస్తా, నీకు 5 లక్షల కట్నం పోతాను. నాకు కలిగినప్పుడు ఎంత కొంత ఇస్తాను. 5 లక్షలు కట్నం పోయాలంటే నువ్వు కూసబెట్టుకుని దాదుకోవాలి కదా. కొట్టి తిట్టుకుంటా నా ఇంట్లో ఎందుకు వాడ కొట్టిపోతావు మరి నువ్వు? మీరు పోతే నేను మంచిగా చదువుకోరా. ఏడబోతున్నావు నువ్వు? ఆ రోజు ఏం మాట్లాడినావు? బాలరాజుల ఇంటి కాడ కూర్చున్నాడు. 1 రూపాయి అవసరం లేదే, నేను ఒక పిల్లలుంటే సరిపోతే చేసుకుంటాను, నీ చెల్లెని చేసుకుంటాను, పూల పెట్టి చూసుకుంటాను మాట్లాడిండు. ఇజలు ఏం మాట్లాడు? తాగుడు ఎక్కువగానే మాటలు వేరేస్తాయా? అసలు నీకు సిగ్గు శరం ఉంటాయి కదా. తానాలల్లా ఇద్దరు కలిసి కూసునేది తాగేరు. ఇంత నీకంటే పెద్ద తాగుబోతోనికి ఎట్లాంటి ఆట బుద్ధైంది నీ చెల్లను? అలా ఏం మాట్లాడినా అనుకున్నావు? రూపాయి కట్నం వద్దు, నీ చెల్లెనిస్తే చాలు, నేను పువ్వులో పెట్టి చూసుకున్నాను మాట మాట్లాడిండు. బాలరాజు లేడా? వాళ్ళ ఇంటికనే మాట్లాడిండు. మాట్లాడిండు. నువ్వు మాట్లాడతావు, ఆయన మాట్లాడతాడు. నువ్వు మారుతావు, ఆయన మారుతాడు. తాగుబోతోళ్ళు మారుతారంటే ఎవరు వింటారయ్యా? నాకు అర్థం కాదు. లక్షల కట్నం మరి ఎడగలు తీసుకురావాలి. నేను లక్షల కట్నం అడుగుతాడు, తాగుతాడు. ఎక్కడ ఎన్ని తీసుకొచ్చిన వాడు రాలే ఆయనకు. నేను ఇంటికాడ ఏం చేసిండు ఏం కథ నేను చూడలే. నా ఇంటికి వచ్చి నీళ్ళ నా ఆకిట నా శల్యం కొడుతుంటే నాకు బాధ అనిపించలేదా? అన్న అది నీకేం తక్కువ చేసిందంటే నన్ను కొడతాను. రాసుకుంటున్నావు అదయ్యా. ఏం మాట్లాడతాను? నా కళ్ళ ముంగట కొడితే మేము ఎట్లా ఊరుకుంటాం అనుకుంటాను? నా ఇష్టం. ఏం కొడుతున్నావు? పిచ్చోళ్ళకి నీకు పిచ్చోళ్ళగా కనిపించకపోతే నా ముంగటే నా ముంగటే నా శల్యం కొడతావా? మరి ఈ నా కొడుకు ముంగటే ఏం చేస్తారు? నీకు ఎంత నువ్వు ఎన్ని మాటలు ఏం చేసావు? అయ్యో అయ్యో అన్న కొట్టకే బావా. నువ్వు లేరే కొట్టుకో. అయ్యో కొట్టుకోకూరే. అయ్యో బావా, అయ్యో అన్న కొట్టుకొని చచ్చేటట్టున్నారే. ఓ అన్న లే లేవయ్యా. ఓయ్యా బావ లేవు. అయ్యో లే లే నువ్వు లే. అయ్యో అద్దన్న కొట్టన్న కొట్టయ్యా. అద్దయ్యా కొట్టకన్నా అన్న కొట్టుకోకూరా అన్న. ఏంద్రా నువ్వు?
తాగి కొడతా అవరా ఆడదాన్ని తాయంగానే అయిపోతా అదిరా మనుషులు ఏర్పడరా నీకు ఓరి వారి నీ సంసారి మాటలు నాకు చెప్తున్నావేవరా రోజు నువ్వు తాగచ్చి కొడతావు ఎవరా నీ పెళ్ళాన్ని నువ్వు ఇప్పుడు సంసారి మాటలు చెప్తాను సంసారి అయినా అవురా నువ్వు అవురా నీ పెళ్ళాన్ని నువ్వు ఎట్లా కొడుతున్నావు నా పెళ్ళాన్ని నేను ఎట్లా కొడతానా అవురా నేను 5 లక్షల కట్నం కోసం వారం రోజులే నీ ఇంటికి పంపించి నువ్వేమన్నా దానికి సమాధానం చెప్పిన అవురా నాకు అవురా అది వచ్చి ఇన్నే ఉన్నది బర్రె తిన్నాడు తింటుంది ఇన్నే ఉంటుంది మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ నేనే ఆలోచించుకొని నీ ఇంటికి వచ్చి నిన్ను అడిగేదాకా నువ్వు వచ్చి నన్ను మళ్ళీ కొట్టి తిట్టి అన్నీ వేసి ఇవన్నీ వేసాలు ఎత్తున్నావురా నాకు నీతి మాటలు చెప్పేటోనివి ఆయన వెయ్యాల నువ్వు అవురా ఇదేనారా నీ మర్యాద అవురా అప్పుడు తాగిచ్చి ఇదంతా చెప్పింది కదరా మంచోనికి ఇస్తే కట్నం అడుగుతారని తాగుపోతానని తెలిసి నాకు ఏం లేకుండా ఇత్తి కదరా అప్పుడేటి వేరేరా నీ నీతి మాటలు అప్పుడేమో బాగా మాట్లాడినావు ఇప్పుడేమో ఇంకా నీతిగా మాట్లాడుతున్నావు అవురా ఏమైందిరా నువ్వు కొడతలేవురా నీ పెళ్ళాన్ని నా పెళ్ళాన్ని కొట్టంగానే ఇవన్నీ గుర్తుకొచ్చినాయా అవురా చెప్పురా ఇదేనారా నీ మర్యాద నాకు ఇలా బుద్ధి వచ్చిందే బావా నువ్వేమనుకున్నా సరే కానీ ఒక మాట మాట్లాడినావు చూడు ఒక మాట మాట్లాడినావు బావా నువ్వు నాకు జ్ఞానం వచ్చినట్టు మాట్లాడినావు బావా నువ్వు ఆనాడు ఏం మాట్లాడినావు ఈనాడు ఏం మాట్లాడినావు అని మాట మాట్లాడినావు బావా తాగొచ్చిన పెళ్ళాన్ని రోజు కొట్టుని బావా కానీ నువ్వు మాట మాడదు నువ్వు మొగనివి కాదనే మాట మాట్లాడదు నాకు ఇప్పుడు నాకు నిజంగానే బావా నాకు ఇప్పుడు తెలుస్తుంది బావా నా కళ్ళ ముంగట నా శల్యం కొడితే నాకు జ్ఞానోదయం అయింది బావా నా చెల్లెను నీకు ఇచ్చుట కూడా నా స్వార్థం ఉంది బావా నా చెల్లెను ఎక్కడ మంచాలకి ఇస్తే కట్నం పడతారు అని చెప్పి నువ్వు తాగుబోతాడు అయినా కానీ నీకు ఇచ్చి పెళ్లి చేసిన బావా బావా ఒక్క మాట మాట్లాడినావు బావా తాగచ్చి నీ పెళ్ళాన్ని రోజు కొట్టుకుంటామని ఒక మాట మాట్లాడినావు ఇవాళ నా కళ్ళ ముంగట నా శల్యం కొడితే నాకు ఎంత కలకల అనిపించింది ఎంత దుఃఖం వచ్చింది బావా మాలతి నన్ను క్షమించు మాలతి పెళ్ళైన 3 సంవత్సరాల నుంచి రోజు తాగచ్చుకుంటూ కొడుతున్నా మాలతి నన్ను క్షమించు ఈరోజు నా తోడబుట్ట శల్యను నా బావ కొడుతుంటే నా పానం తరుక్కపోయింది మాలతి 3 సంవత్సరాల నుంచి ఎవరికి చెప్పుకోలేక ఎంత బాధపడ్డదో బావ నా భార్య అయినా నాకు ఎవరు ఎదురు చెప్పడం లేక నాకు బుద్ధి చెప్పడం లేక ఇష్టం వచ్చినట్టు చేసిన కానీ బావా ఇలా నా శల్యం కొడితే నాకు బాధ అనిపించింది బావా నీ దండం పెడతా బావా నీకు 5 లక్షల కట్నం ఇవ్వలేకపోయినా బావా ఇది అతడి కాదు బాబా అంతా 1 లక్ష రూపాయలు ఇస్తా బావా నా చెల్లెలు మంచిగా చూసుకో బావా ఇడికి నా భార్యను కూడా నేను మంచిగా చూసుకుంటా అన్నా నువ్వు ఇన్ని రోజులు వద్దనంత బాధ పెట్టినావు కాబట్టి నీ చేతుల మీదనే నాకు ఇసంటి మగుడు వచ్చేటట్టు చేసిండు దేవుడు నువ్వైతే మారినావు కానీ నా మగుడు మారుతారన్న నమ్మకం నాకైతే లేదు నువ్వు 5,000 నీకే కింద మీద పడతావు నువ్వు ఇంకా 1 లక్ష రూపాయలు ఏడిస్తావే నా బతుకు గింతేనే నువ్వైతే వదినను మంచిగా చూసుకో అన్నా ఆ దేవుడు నా తలరాత ఎట్లా రాసిండో అట్లనే అవుతుంది అన్న ఇక్కడ నుంచి నువ్వు ఒక పని చేయి వదిన నువ్వు ఒక పని చేయి నేను కూడా ఏదన్నా ఒక పని చేస్తా అందరం కలిసి పైసలు జమ చేసి అక్కకు కట్నం కింద 1 లక్ష రూపాయలు జమ చేసి ఇద్దామన్నా బాబా అక్కను మంచిగా చూసుకుంటాడే బాబా మారుతాడని నమ్మకం ఉంది బావా నన్ను క్షమించు బావా నేనేదో తెలియక పొరపాటు చేసిన తాగొచ్చి నీ ముంగట్నే మీ చెల్లెని కొట్టిన ఇప్పటికీ నువ్వొక మాట నేనో మాట అనుకున్నాం కలవడ్డం కొట్లాడినాం ఇక ఇవన్నీ మర్చిపోయి ఏది మనసులో పెట్టుకోకుండా మంచిగా బతుకుదాం బావా
ఇకనన్నా నువ్వు మారు, నేను మారుతా. ఏదో పని చేసుకొని మంచిగా కష్టపడుకుంటా బతుకుదాం బావా. మంచి మాటిస్తున్నా బావా. మీ చెల్లెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇక నుంచి ఒక్క దెబ్బ కూడా కొట్టా. మీరు మారితే మాకు ఇంకే ఉన్నది, సంతోషమే కదా. మా రతికి అన్నదమ్ములు లేరు, అక్కయ్యలు లేరు. నువ్వే అన్నావనుకుంటా బావ ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించినావు బావ. ఇక నుంచి కూడా నేను మాలో తిరిగి సిటికేసి దెబ్బ కొట్టలే కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నేను కూడా తాగుడు మానేస్తా బావ. అందరం కలిసి కట్టుగా మంచిగా ఉందామే. అన్న ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనే. మనము ఒకటై దానికి ఒక మంచి సంబంధం చూసి మంచిగా కట్నం ఇచ్చి ఘనంగా లగ్గం చేయాలి. అయినా నాకు అన్న లేడు, తమ్ముడు లేడు. బావ నువ్వే, అన్న నువ్వే, తమ్మునివి నువ్వే. చెల్లెల గారికి నువ్వే పెళ్లి పెద్దగా ఉండి అన్ని ముంగట ఉండి నడిపించి మంచి సంబంధం చూసి వీళ్ళకి పెళ్లి చేద్దాం బావ. మేం పడిన బాధలు అది పడకుండా చూసుకుందామే.